భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీద బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది। అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఈ చీరలను బహుమానంగా ఇస్తున్నారని, ఈ బతుకమ్మ సంబరాలను వీటితో జరుపుకోవాలని, ఈ పంపిణీ కార్యక్రమం 3 రోజుల పాటు ప్రతి పంచాయతీలో జరుగుతోందని, తెలంగాణ ఆడపడుచులందరూ ఇవి కానుకగా తీసుకొని ఉత్సాహం బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు। ప్రభుత్వం మీకు ఆడపడుచులకి బహుకరిస్తున్నారు కేసీఆర్ గారు। ఎందుకంటే ఈ వారం రోజులు బతుకమ్మ పండుగ ప్రతిరోజు సాయంత్రం ఏ ఊరికి ఆ ఊరు ఆడుకునే సంవత్సరం మన సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఉంటుంది ఆడవాళ్ళకి। అందుకనే ప్రతి సంవత్సరం చీరలు మీకు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం। తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి అందరికీ ప్రతి గ్రామం ప్రతి పంచాయతీకి జీసీసీ ద్వారా మీకు అందజేస్తారు। ఇవాళ ఏంటంటే డిపార్ట్మెంట్ ద్వారాగా ఎంఆర్ఓ గారి ద్వారా ఎంఈఓ గారి ద్వారాగా మన మండలంలో ఇవాళ ఓపెన్ చేస్తే రేపు వెళ్ళిన 3 రోజులు ప్రతి పంచాయతీకి ఇస్తారు। కాబట్టి మీరందరూ బతుకమ్మ చీరలు కానుకగా తీసుకొని అందరూ ఉత్సాహంగా ఇందాక ఎండిఓ గారు చెప్పారు, ఎంపీపీ గారు చెప్పారు, మన ఎంపీటీసీ చెప్పారు, ఆడళ్ళలో మరి ఏ రకంగా చీరలు కావాలని ఆడుకోవాలని ఉత్సాహం ఉంటుంది। దాని నిమిత్తం మీరందరూ ఆ చీరలు తీసుకొని వినియోగించుకోవాలని మీ బెనిఫిషియర్లందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం।